పరారీలో యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విశాఖతో పాటు అనుమానం ఉన్న మరో 2 అడ్రసెస్ లో కూడా గాలిస్తున్నారు పోలీసులు. అత్యాచారం చేసి తన ప్రైవేట్ వీడియోస్ తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఓ యువతి హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో హర్ష సాయితో పాటు హైదరాబాద్ కు చెందిన మరో యూట్యూబర్ పై కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచార కేసుతో పాటు డబ్బు తీసుకున్నాడని కూడా ఆమె కంప్లైంట్ చేసింది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి 2 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడని బాధితురాల ఆరోపణ. అయితే అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఆమె. హర్ష తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు పెట్టింది. బాధితురాలు ఫిర్యాదుతో అతనిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. (376/2) నమ్మకంగా ఉంటూ అత్యాచారానికి పాల్పడటం. 354 కేసు నంబర్ నిరాకరించిన సమయాల్లో దాడి చేయటం. 376N పదే పలు సమయాల్లో అత్యాచారానికి పాల్పడటం వంటి సెక్షన్స్ కింద హర్ష సాయిపై కంప్లైంట్ ఫైల్ చేసినట్టుగా రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. బాధితురాలికి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. ప్రియుడు హర్ష సాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించింది. శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని నిర్మించారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది హర్ష సాయి. ఆయనను పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో నిన్న సాయంత్రం బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినప్పటి నుంచి కూడా పోలీసులు అతన్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. బాధితురాల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు ఆమెను వైద్య పరీక్షల కోసం కొండాపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఆమెకు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఎంతవరకు ఉన్నాయన్న దానిపై కూడా ఇవ్వాలంటూ పోలీసులు కోరినట్టుగా మనకు తెలుస్తుంది. సో అవి ఇవాళ సబ్మిట్ చేస్తున్నట్టుగా ఆమె చెప్పారు. దాంతోపాటు పూర్తి స్థాయి, ఎందుకంటే హర్ష సాయి ఎప్పుడు మీకు పరిచయం అయ్యాడు, ఏ విధంగా పరిచయం అయ్యాడు, తర్వాత మీ ఇద్దరు కొలాబరేషన్ ఎట్లా జరిగింది, సినిమాల్లో ఎట్లా వచ్చాడు అతను అని ఏంటన్న దానిపై కూడా పూర్తి స్థాయి వివరాలంతా కూడా ఆమె స్టేట్మెంట్లో అడిగినప్పుడు పూర్తిగా రాసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే హర్ష సాయి తనతో సన్నిహితంగా ఉండడం కానీ, తర్వాత ప్రేమ పెళ్లి పేరుతో అలాగే అనేక సార్లు లైంగిక దాడి చేయడంతో పాటు బ్లాక్మెయిల్ చేయడం. ఎందుకంటే న్యూడ్ పిక్స్ పెట్టుకొని న్యూడ్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అలా నా దగ్గర 2 కోట్ల రూపాయల వరకు కూడా తీసుకున్నట్టు కూడా బాధితురాల స్టేట్మెంట్లో రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ కేసుని పోలీసులు చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటే ఈ నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే యూట్యూబర్ పైన గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ విషయంలో అతను తీసుకున్నటువంటి నిర్ణయం, ఎందుకంటే చాలా మందికి అప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ హర్ష సాయి చెప్పడం వల్ల ఆన్లైన్ బెట్టింగ్ ఇవ్వడము చాలా మంది లక్షలాది రూపాయలు కూడా కోల్పోయినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఎప్పుడైతే హర్ష సాయికి సంబంధించిన విషయం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ బయటకు వచ్చిందో, కాంట్రవర్సీగా మారిందో, అప్పుడే ఎవరైతే బాధితురాలు కూడా తనకు సంబంధించిన ఇన్స్టా అకౌంట్లను, తనకు సంబంధించిన యూట్యూబ్ అకౌంట్లను సేమ్ హర్ష సాయి ఏ విధంగా బాధితుల దగ్గరికి వెళ్ళి లేకపోతే పేదవారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వారికి ఉన్నటువంటి అత్యంత అవసరమైన పరిస్థితులు ఏంటో తెలుసుకొని వారికి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ చేస్తారు. సేమ్ అట్లనే ఆన్లైన్ బెట్టింగ్ వల్ల మోసపోయినటువంటి డబ్బులు పోగొట్టుకున్నటువంటి వారికి అందరికీ కూడా సేమ్ బాధితురాలు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇలాంటి మోసపోద్దండి అనేసి మీకు నేను హెల్ప్ చేస్తానంటూ కూడా ఆమె కూడా సేమ్ రీతిలో వీడియో చేసినటువంటి నేపథ్యం అయితే కనపడితే అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ నడిచినటువంటి నేపథ్యం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాను కూడా నిర్మించారు. ఎందుకంటే దానికి ఒక ప్రొడ్యూసర్గా కూడా విక్టిమ్ ఉంది. సో ఆ సినిమాకు కూడా భారీ స్థాయిలో కూడా ఖర్చు పెట్టినట్టు నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ కానీ ఇతర వ్యవహారాలకు కూడా భారీగా డబ్బు ఖర్చు అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మధ్యలో ఈ హర్ష సాయి వ్యవహార శైలి వల్ల, అతను చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల, అతను చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఇక పెళ్లికి
కూడా ఒప్పుకున్నట్టుగా తెలిసింది, వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్లికి ఒప్పుకున్నట్టుగా తెలిసింది. దీనికి అతనికి కూడా హర్ష సాయి తండ్రి ఎవరైతే రాధాకృష్ణ ఉన్నాడో తను కూడా మద్దతు ఇచ్చాడు. పెళ్లి కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాడు. సడన్ గా చూస్తే ఈ రకంగా బెదిరింపులు చేస్తే ఆ బెదిరింపులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నేను పోలీస్ స్టేషన్కి గడప తొక్కానంటూ కూడా బాధితురాలు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో హర్ష సాయి గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎప్పుడైతే అతను పేదలకి హెల్ప్ చేస్తానని చెప్పక ముందు ఫస్ట్ స్టార్టింగ్లో అతను జిమ్కి సంబంధించినటువంటి వీడియోలు చేయడము, తర్వాత అమ్మాయిల్ని ఎలా పడేయాలనే దానిపై కొన్ని వీడియోలు చేయడము, తర్వాత సెక్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఎట్లా చేయాలనే దానిపై కూడా అతను ఫిట్నెస్ ఎట్లుండాలి ఎలా చేయాలనే దానిపై కూడా కొన్ని వీడియోలు చేస్తాడు. ఇప్పుడు ఆ వీడియోలన్నీ కూడా ప్రైవేట్లో పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. కేవలం ఎప్పుడైతే అతనికి ఫేమ్ వచ్చిందో డబ్బులు పైకి ఎదలజల్లడం కానీ, లేకపోతే పేదవాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి నీడి ఫ్రిడ్జ్లు కానీ, తర్వాత కొంతమందికి ఇండ్లు కట్టించడము, తర్వాత షాప్స్లు పెట్టించడము, తర్వాత ఆర్థికంగా ఆదుకోవడము, అక్కడ కూరగాయల బండిలు కానీ లేకపోతే ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇవన్నీ చేయడము. తర్వాత ఒక ముంబైలో ఒక పిజ్జా సెంటర్ దగ్గర ముగ్గురు చిన్నపిల్లలు లోపలికి వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు పంపించడము, పిజ్జా కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈయన వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి పిజ్జా పిచ్చి వాళ్ళని ఇక్కడ ఫలక్నుమాకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా హంగామా చేసినటువంటి నేపథ్యం పడుతుంది. సో ఇవంతా కూడా సోషల్ మీడియాలో కనపడేటువంటి తతంగం అంతా ఒకవైపు వ్యక్తిగత వ్యవహారానికి వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం టోటల్ ఏదైతే హర్ష సాయికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా బయటపడతాయనేసి కూడా చాలా సన్నిహితులే చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే అతను చెప్పే మాటలకి అతను చేసే వ్యవహారానికి చాలా వరకు కూడా తేడాలు ఉంటాయనేసి కూడా వారి సన్నిహితులు చెప్పినటువంటి నేపథ్యం పడుతుంది. సో దాంతోపాటు మాయ మాటలు చెప్పి చాలా వరకు కూడా అతను అత్యాచారాలు పలుమార్లు చేశారనేది కూడా బాధితురాలు ఆరోపించిన నేపథ్యంలో వారికి సంబంధించిన ఫొటోస్ కానీ, గతంలో వాళ్ళు దిగినటువంటి వారు మాట్లాడుకున్న చాట్స్ కానీ, అతను ఏ విధంగా ఫోన్ కాల్స్లో మాట్లాడి అవన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని కూడా బాధితురాలు చెప్తుంది. నిన్న ఎప్పుడైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఈ యొక్క తన లాయర్తో కలుపుకొని అనేక విషయాలను కూడా మహిళా ఎస్ఐతో కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. చెప్పి తనకి ఎట్లా కూడా నాకు భయం వేస్తుంది, ఎందుకంటే హర్ష సాయికి కొంతమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు, వారి నుంచి కూడా నాకు థ్రెట్ వచ్చే అవకాశం ఉందనేసి కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతోపాటు ఆమె ఇంటి దగ్గర కూడా కొంచెం సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయాలనేసి కూడా ఆ పోలీసులు భావిస్తున్నట్టుగా తెలిసింది. దానితో పాటు మహిళా కమిషన్ను కూడా బాధితురాలు కలిసి తన గొడును వెళ్ళగొక్కాలని కూడా ఆమె భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అన్ని సంఘాలను కూడా కలుసుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఈ కేసును ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి కూడా బాధితురాలు భావిస్తుంది. సో తన తరపు న్యాయవాది కూడా ఈ అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు రేప్ కేసు అతని పైన నమోదైంది కాబట్టి ఖచ్చితంగా అతన్ని డైరెక్ట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇవాళ అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే ఇప్పటి వరకు అతని లొకేషన్ అనేది ఆ పోలీసులకి దొరకలేదు, వాళ్ళ ఫాదర్కి సంబంధించినటువంటి లొకేషన్ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. ఎందుకంటే హర్ష సాయిది వైజాగ్ కాబట్టి, వైజాగ్లోని ఒక ప్రాంతంలో అతను ఉంటారు కాబట్టి అతను ఖచ్చితంగా వైజాగ్లో లేడు, ఇప్పుడు హైదరాబాద్లో లేదు, వేరే ప్రాంతానికి పారిపోయి ఉంటాడు అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. సేమ్ జానీ మాస్టర్ని ఏ రకంగా అయితే వెతికి పట్టుకున్నారో హర్ష సాయిని కూడా ఇమీడియట్గా వెతికి పట్టుకుంటామని కూడా ఆ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాణా.